రే నీ ఫ్రెండ్ అయినందుకు నీ లవ్ నన్ను సావగొడుతుందిరా. నువ్వు తిన్నావా లేచావా అని. ఏంట్రా నాకు ఇది? నువ్వేమో ఫోన్లు ఎత్తిస్తావు. లే ఏంట్రా నీ బాధ? కాసేపు పడుకొని. నువ్వేమో ఇక్కడ పడుకోరా. నీ లవ్ ఏమో అక్కడ నన్ను కీమా బిర్యానీ చేస్తుంది. ఈరోజు కలుస్తా అన్నావంట కదరా. రే శత్రు లేరా. నా లవ్ కూడా ఇన్నిసార్లు ఫోన్ చేయలే రోజుకి. లేరా బాబు లే. అవునరా బాబు మర్చిపోయా. మళ్ళీ కలవకపోతే దొబ్బేస్తుంది. నువ్వేనా పోబే. ఏంటి ఎవరిదో ఫ్లోలో ఉన్నటానికి ఇంకెవడో అర్జెంట్ ఒప్పుతున్నాడు? ఏంటి సంగతి? అర్థం కాల. అర్థమే కూడా భలే ఆస్కార్ చేస్తావే. అదిగో ఆ ఎర్జెండా గురించి చెప్తుంది. అరే బాబు ఈ ట్రైన్ ఆల్రెడీ ఫుల్ గాని నువ్వు వేరే ట్రైన్ చూసుకోమ్మా. పోరా పో. ఏంట్రా ఇప్పుడు నన్ను అనుమానిస్తున్నావా? నేను నీకు ఫిక్స్ అని నీకు తెలుసు కదా. ఆపే ఇంకా ఆపే. ఏమ్మా నాది అనుమానమా? నీ పక్కనున్న నీ ఫ్రెండ్స్ని చూస్తేనే బాబో ఈ లైన్ వేస్తున్నాడు అనుకునే దానివి. యు ఆర్ టాకింగ్ అబౌట్ అనుమానం. వాటే సిల్లి. ఏంట్రా అలా అంటో? నీకోసం ఎన్ని చేసా? మార్నింగ్ కాల్ కూడా చేసా. అవునే బాబు అంతా నువ్వే చేసావు. ఆ షాపింగ్లో నువ్వే చేసావు. ఆ రెస్టారెంట్ బిల్లు నేను కట్టేలా చేసావు. ఇంకేం చేయలేదా చెప్పు నువ్వు? మీ అమ్మాయిలంతా ఇంతేనే బాబు. మా అబ్బాయిలు మీ అమ్మాయిలు బస్సులో నుంచోడం చూడలేక పాపం సీట్ ఇచ్చేస్తున్నారు. ఏ రోజైనా మా అబ్బాయిలకి సీట్ ఇచ్చారా మీరు? ఓయ్ అంటే నన్ను మా గర్ల్స్ అందరినీ అనొద్దు. బస్సులో సీట్ ఎందుకు? ఇదిగో ఇక్కడ ప్లేస్ ఇచ్చాం కదా. అయినా మేము స్వచ్ఛమైన వైట్ పేపర్ లాంటోళ్ళం. మీకే డౌట్స్ అన్ని. మీరే బ్లాక్ పేపర్ లాంటోళ్ళు. అవునే బాబు మేము బ్లాక్ పేపర్. ఒక్కసారి లవ్ చేస్తే ఆ అమ్మాయి పేపర్ అంతా ఉంటుంది. మీలా వైట్ పేపర్లో ఇమాజినేషన్స్ విత్ క్రియేటివిటీ పెట్టం బాబోయ్. అదేం క్రియేటివిటీనే బాబు. మీ ముందు FBI CIDలు కూడా పనికిరారు. దీని తల్లి ఇలా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుందామని కూర్చున్నావా లేదో అలా ఫోన్ చేస్తారు ఏదో సెన్సార్ మోగినట్టు. ఏంట్రా పార్టీనా? తాగుతున్నావా? నాకు ప్రామిస్ చేసావు కదా తాగనని. అంతే అయిపోద్ది బూడిదలో పోసిన బీర్లా. ఫ్రెండ్స్ సురాపారం తాగుతుంటే మేము స్ప్రైట్ తీసుకుని లైట్ తీసుకుంటాం. మేము లేమా? మాతో రావచ్చుగా పార్టీకి. నీతోనా పార్టీకా? ఏమైంది? మాతోనే. అబ్బా మీతో పార్టీలకి రెస్టారెంట్కి రావంటేనే భయం వేస్తుంది. చూడటానికి సన్నగా నాజుగ్గా ఉంటారు. వీళ్ళేం తింటారులే అని అనుకుంటాం. అలా అలాగానే ఇలా మొదలెడతారు. ఎంతకీ ఆపరే. తీరా ఆపి చూశాక బిల్లు మన IPL మ్యాచ్కి వచ్చినంత వస్తుంది. ఇది కాక బార్సిల్లు ఎంత తింటారే. రే ఎక్స్ట్రాలు చేయకు. సినిమాలకు వస్తాం, ఇలా పార్కులకు వస్తాం. ఇంకేం కావాలరా మీకు? నేను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు నిజం చెప్పు. సినిమాకి ఏ రోజైనా ఫస్ట్ డే కాకుండా మామూలు షోకి వచ్చారా మీరు? వస్తే మీరేమైనా చేస్తే అందుకే ఫస్ట్ డే వస్తాం. అమ్మో మిమ్మల్నే చేయాలి ఇంకా. అయినా ఫస్ట్ డే లవర్తో ఏ అదవైనా సినిమాకి వెళ్తాడే. ఫ్రెండ్స్తో పవన్ కళ్యాణ్ సినిమా బుక్ చేస్తే మీరేమో సంపూర్ణేష్ బాబు సినిమాకి తీసుకెళ్తారు. మరి మీకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నప్పుడు కాల్ చేసి గుర్తు చేసేది మేమే కదా. మీకు మొబైల్ రీఛార్జ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేమేగా చేస్తున్నాం. నిమిషంకి ఒకసారి ఫోన్ చేసి బేబీ తిన్నావా, పడుకున్నావా, లేచావా, సచ్చావా అని చంపుతారు కదే.
ఇంట్లో ఉంటే పర్లా, మా రూమ్లో ఉంటే మా రూమ్మేట్ నంబర్ తీసుకుని అన్నయ్య వాడిని లేపు బాత్రూమ్కి వెళ్ళమాను అని మా రూమ్మేట్కి నరకం చూపిస్తాడు కదే. ఆడేమో నా మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు. వాడు సొంత చెల్లి కాల్ చేసినా వాడు పడుకున్నాడు పోయాడు అని క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడే పాపం. ఉఫ్, మరి మీరు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవడం మా బాధ్యత కదా. దాని బాధ్యత అంటే అనుమానం అంటారు. మా కజిన్స్ మా బైక్ ఎక్కితే చాలు ఎవరితోది ఎందుకు ఎక్కింది అని ఆన్సర్ చెప్పేలోపే క్వశ్చన్ బ్యాంక్ ముందు పెడతారు. కనీసం బర్త్డే గిఫ్ట్లు కూడా ఎవరు. ఏ ఎందుకు ఇవ్వం? మొన్నగా వాచ్ కూడా ఇచ్చా. అవునా, ఇదే ఎందుకు ఇవ్వాలనిపించింది నీకు చెప్పు? అది చూసినప్పుడల్లా నేను గుర్తొస్తానని. అదేనా బాబు నా భయం. నేను డైరెక్ట్గా కలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాచ్ చూస్తే చాలు మళ్ళీ నేను కలవాలని గుర్తొచ్చి భయం వేస్తుంది. ఓకే బాయ్. నువ్వు నీ లాజిక్స్ ఇంకా మాట్లాడను నేను. అయ్యో సారీ బంగారం. వీళ్ళు హట్టైనా మనమే సారీ చెప్పాలి, మనం హట్టైనా మనమే సారీ చెప్పాలి. అమ్మ జీవితం. సరే కానీ ఈరోజు నీ ప్లాన్స్ ఏంటి? నా ప్లాన్స్ ఏం లేవు, నువ్వు చెప్పు ఏం చేద్దాం? అయితే ఫస్ట్ షాపింగ్, నెక్స్ట్ లంచ్, తర్వాత ఒక మూవీ. ఆ తర్వాత నేను గుడిమెట్లు. ఓకే బంగారం, నీకోసం ఏదైనా.